సరే, ఇండియన్ గవర్నమెంట్ ఫస్ట్ టైం వేవ్స్ 2025 అంటే తొలి ఆడియో విజువల్ సమ్మిట్ నిర్వహిస్తుంది. అక్కడ మోడీ మాట్లాడారు, కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు, రకరకాల. దీన్ని ఎలా చూడాలి? అంటే మోదీ ప్రభుత్వము అలాగే మామూలుగా భారతదేశంలో ఉన్న పరిశ్రమ కూడా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుస్తుంది. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ అని దీనికి పేరు పెట్టారు, వేవ్స్ అనే పేరు. ఫస్ట్ టైం ఇండియా మొదటిసారి భారీ ఎత్తున పెట్టారు. దీనికి మొత్తం సెలబ్రిటీస్ హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ టాప్ నాచ్ స్టార్స్ అందరూ, రజనీకాంత్, షారుఖ్ ఖాన్, చిరంజీవి, అల్లు అర్జున్, అంబానీలు కూడా వచ్చారు. అంబానీలు, అక్కడ రాని వాళ్ళు ఎవరు లేరు. అంటే మొన్న రీసెంట్ గా అంబానీ పెళ్లి చేశారు కదా, అప్పుడు సంపాదించిన నెంబర్లన్నీ వచ్చినట్టుంది. చాలా ఉన్నట్టు వాళ్ళ దగ్గర ఆ డబ్బులు కూడా మేము ఇంత పెడతాము, దీని మీద ఇంత పెడతాము, ఇట్లాంటి ప్రకటనలు కూడా చేశారు. అక్కడ మోదీ మాట్లాడుతూ దీన్ని ఆరెంజ్ ఎకానమీ అన్నాడు కొత్తగా, ఒక కొత్త మాట. అందుకని ఆరెంజ్ ఎకానమీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ద్వారా రావాలి. భారతదేశం అనేది నిజానికి క్రియేటివిటీలో, స్టోరీ టెల్లింగ్లో, కథలు, పురాణాలు, వీటన్నిటిలో మనది యూనిక్ మెథడ్. ప్రింట్ మీడియాలో కూడా ఇండియాలో వచ్చినన్ని అది ఉంది. కాబట్టి దీన్ని మనం పెంచుకోవాలి. తెలియకుండానే భారతీయ సినిమాలో రీజనల్ సినిమా అన్నది కాస్త నేషనల్ సినిమా, పాన్ ఇండియా అయిపోయి ఇది గ్లోబల్ కూడా అయిపోయింది. కాబట్టి అపారమైన అవకాశాలు ఈ రంగంలో ఉన్నాయి. క్రియేటర్స్, క్రియేటివిటీ కూడా చాలా ఎక్కువగా. కంటెంట్ క్రియేటర్స్ అనే పదం, కంటెంట్ క్రియేటర్స్ అనేది కూడా మోదీ ఆ విషయాల్లో సిద్ధాస్తుడు. మీరు చూడండి, కొంతకాలం కిందట TV9 వాళ్ళు ఏదో ఒక స్పోర్ట్స్ సంబంధించి ఒక సమిట్ పెడితే అక్కడికి వచ్చి TV9 అని పేరు తీసి మరి ప్రత్యేకించి మీరు చాలా లీడ్ చేస్తున్నారు అది ఇది అని ఆయన చెప్పారు. అనేక సందర్భాల్లో ఆయన మీడియా, ఒకప్పుడేమో ఆయన ప్రధానమంత్రిగా ఇంతవరకు ఒక్కసారి కూడా పూర్తి స్థాయిలో మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించలేదు. కానీ ఆఫ్ అండ్ ఆన్గా వచ్చి ఇలాంటి వాటిలో పాల్గొనడం, ఉపన్యాసాలు ఇవ్వడం, యాక్టివైజ్ చేయడం. అంటే హీ నోస్ ది ఆర్ట్ ఆఫ్ యూజింగ్ మీడియా అండ్ సోషల్ మీడియా లైక్ ఎనీథింగ్. దిస్ హ్యాపెన్ ఇన్ 2013 itself. ఆయన అభ్యర్థిగా అయినప్పటి నుంచి 3D, మోడీ ఇన్ 3D అని మనం చెప్తాం కదా, అది కూడా ఎవరితో ఉండాలి? ఒక చిన్న మామూలు యాక్టర్ అయినా సరే గ్లామర్ స్టార్గా ఉంటే వాళ్ళతో తను ఉండాలి అనేది ఆయన. అసలు ప్రశాంత్ కిషోర్ ని బాగా పైకి తీసుకొచ్చింది అతనే, అప్పుడు తీసుకొచ్చారు. కాబట్టి ప్రధానమంత్రి కదా, ఆయనకు ప్రచారం విలువ పూర్తిగా తెలుసు. మూడోది, ముంబైతో వాళ్ళకున్న ఇవి, అంబానీస్తో ఉన్నవి, వీటి అన్నిటి రీత్యా కూడా ఇప్పుడు మీడియా అని కాదు మోడీ అని అలాంటి వాళ్ళు ఎప్పుడు అంటుంటారు కదా, ఇది కూడా సరిపోవట్లేదు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కూడా పెనిట్రేట్ కావాలి. ఇప్పటికే సాఫ్రాన్ సినిమాని కాశ్మీర్ ఫైల్స్, లేదా కేరళ ఫైల్స్, లేదా రకరకాల ఫైల్స్, ఇవన్నీ కూడా. సో ఇప్పుడు వేవ్స్ దాకా చేరాయి. ప్రభుత్వం యొక్క, కేంద్రం యొక్క దృష్టి దీని మీద చాలా తీవ్రంగా ఉండబోతుంది అనేది మనకు చాలా స్పష్టమవుతుంది. చిరంజీవి కూడా వెళ్ళారు, అల్లు అర్జున్ కూడా వెళ్ళారు. ఇప్పుడు ఉదాహరణగా అల్లు అర్జున్ అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు ఏ విధంగా తను అనుకోకుండా ఐకాన్ స్టార్ అయిపోయాను, నటన ముఖ్యం, 6 ప్యాక్ బాడీ ఒకటి ఉంటే చాలదనేది తెలుసుకోవడానికి ఒక యాక్సిడెంట్ వల్ల తను తెలుసుకున్నాను. చిరంజీవి కూడా గత వారం మనం మాట్లాడాము, ఆయన ఆసక్తికరంగా చెప్పాడు. రామారావు గారు రాజకీయాలకు వెళ్ళాక ఖాళీలోకి వచ్చారన్నారు కదా, నేను అప్పుడే కాదని మాట్లాడాను. చిరంజీవి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు అంతకుముందే, రామారావు గారు నాగేశ్వరరావు ఉండగానే నేను వచ్చాను, ఏది ఇప్పుడు నాకు మోడల్ అనే విషయం నేను ఆలోచించాను. మృణాల్ సేన్ దర్శకత్వంలో మిథున్ చక్రవర్తితో తీసిన మృగయ సినిమాని నేను చూశాను, వేగం అవన్నీ కూడా. అలాగే కమల్ హాసన్ డ్యాన్స్ నేను తీసుకున్నాను. మేకప్ కూడా తక్కువ, మేకప్ తక్కువ, సహజంగా ఎలా చేయొచ్చు, అలాగే వివిధ భంగిమాలు ఎలా నటించవచ్చు, ఇవన్నీ నేను నృత్యం కమల్ హాసన్ నేర్చుకున్నాను. అంటే ఒక కొత్త జనరేషన్, అంటే అదే నా పాయింట్ కూడా, షిఫ్ట్. అది షిఫ్ట్ తప్ప అదేదో వాళ్ళ ప్లేస్లోకి రావటం కాదని దాన్ని ఆయన చెప్పారు. ఇలా రజనీకాంత్ కూడా కొన్ని చెప్పారు, ఇంకా చెప్తారు. అది 2-3 రోజులు జరుగుతుంది. మొత్తం మీద ఈ విజువల్ ఎక్స్ట్రావెంజా అనేది భారతదేశంలో ఉన్న రూలింగ్ క్లాసెస్ షో టైమ్స్ అంటారు చూడండి, పాలిటిక్స్, బిజినెస్ అన్ని షో టైం కింద మారిపోతున్నాయి. ఈ వేవ్స్ అనేవి దే వాంట్ టు క్రియేట్ వేవ్స్. అండ్ మోడీ ఆల్సో మూడోసారి గెలిచిన తర్వాత, మెజారిటీ రాకపోయిన తర్వాత, అప్పుడు చేసిన దాన్ని ఇంకా మోదీ 3.0, ఇది మోడీ 3.0 వేవ్స్ అనేది. సో దీని అవుట్కమ్ ఎలా ఉంటుంది,
ఇది మనం ఇంకా తెలుసుకోవచ్చు. వేరే యాంగిల్స్ కూడా మనం మాట్లాడదాం. రైట్ సార్.